ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఒక్కసారి రికవరీ అయిన తర్వాత అనిపించిందా డెఫినెట్ గా నేను సొసైటీలో నిలబడాలి, ఏదేమైనా ఎవరు ఏమనుకున్నా నిలబడాలి అనే కాన్సెప్ట్ తో మొదలైంది కాబట్టి లైఫ్ ఇవాళ ఇంచుమించుగా ఎవరెస్ట్ శిఖరం అని చెప్పలేను కానీ రీచ్ అవుతుంది దాంట్లో. గ్రేట్ అంకుల్. బట్ ఎంతమంది ఎన్ని మాటలు అంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్? అసలు తను తిన్నదా తినలేదని కూడా మేము పట్టించుకోలేదండి. ఆ పరిస్థితిలో ఉండి బర్న్ అయిపోయిన అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి నేను జాబ్ చేసుకుంటాను అని రోడ్డు ఎక్కేసిన తర్వాత మేము అసలు పట్టించుకోలేదు. మీరే పట్టించుకోలేదంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటాను హైదరాబాద్ వచ్చింది, వెనకాల నేను రాలేను, నా స్తోమత కూడా చూసుకోవాలి. నేను ఫ్యామిలీ మార్చేసి హైదరాబాద్ వచ్చి 50 years ఓల్డ్లో నేనేం చేయాలి? అక్కడ నేను పల్లెటూరులో ఏం చేయకపోయినా నాకు ఫుడ్ వెళ్ళిపోద్ది. చాలా చిన్న ఏదో ఒకటి ఏజెంట్ గాను ఏదో ఒకటి నేను చేసే వృత్తి ఉంది. కానీ హైదరాబాద్ వస్తే 50 years ఓల్డ్లో నేను హైదరాబాద్ వచ్చి ఎలా పరిగెత్తాలి? అదే 20-25 years ఓల్డ్ అయితే పరిగెత్తాడు, వాడు 100 km స్పీడ్తో పోతాడు. లేదనంటే 80-90s వచ్చి మనల్ని వాళ్ళని తీసుకెళ్ళి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదో చాక్లెట్ ఇప్పించే వయసు అయితే అన్నా హైదరాబాద్ రావాలి. ఇది మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్లో నేను హైదరాబాద్ వచ్చి తనకు సపోర్ట్గా ఎలా ఉండగలను ఫ్యామిలీ? కాబట్టి తను ఎప్పటికప్పుడు రికవరీ అవుతుంది, అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు పరిచయం అయ్యారు, వీళ్ళు పరిచయం అయ్యారు అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాస్త జర్మనీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి ధైర్యం వచ్చిందో ఇంకా రోజు రోజుకి నాకు కూడా ఇక దాని గురించి మనం పెద్దగా పట్టించుకో అవసరం లేదు, బతికేస్తుంది ఇంకా బతికేస్తుంది. బట్ ఇనిషియల్ గా బాగా సపోర్ట్ చేసినంటే ఎవరని చెప్తారు ఇలాంటి సిచ్యువేషన్ లో? డాక్టర్ లక్ష్మీ సలీం మేడం, గ్రేట్ గ్రేట్ డాక్టర్. చెప్పాను కదా, జర్మనీ డాక్టర్స్ తో వాళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి ఆమె పాపను చేరదీసి వాళ్ళ హాస్పిటల్లో ఎంప్లాయీగా పెట్టుకుని సోమాజిగూడలో తనకి మంచి లైఫ్. గ్రేట్. ఒకసారి మన హరి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బిఫోర్ కొన్ని ఫొటోస్ ఫ్యామిలీతో. నిహారి అమ్మగారు, అమ్మ పేరేంటి? ఊర్మిళ. సో అమ్మ ధైర్యం మీకు ఎక్కువ? కొంతవరకు మొండితనం. అమ్మది మొండితనం. తమ్ముడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. సో తమ్ముడు చాలా చిన్నోడు జరిగినప్పుడు, కానీ ఆ ప్రేమ ఎక్కువ ఉంటుంది అక్క మీద. ఎంత సపోర్ట్ చేసేవాడు మీకు అప్పుడు? వాడి నా ధైర్యం. ఇప్పుడు నేను జనరల్ గా ఏం చెప్తారు, మా అమ్మ ధైర్యం, మా అమ్మ నాన్న ధైర్యం అంటారు కదా, నేను నా తమ్ముడు నా ధైర్యం అని చెప్తాను. ఇంకా ఎందుకంటే వాడు తనకి అంత దగ్గర అయ్యాడు, మేము దూరంగా ఉన్నామని ఎందుకు చెప్తున్నానంటే, నేను నలుగురు తినడానికి సంపాదించాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, వేరే విధంగా చూసుకుంటే ప్రాపర్టీస్ ఉన్న మనిషిని కాదు. రోజు రోడ్డు ఎక్కితే కానీ నేను సాయంత్రానికి ఒక 100, 400, 300 తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇస్తే కానీ నాకు ఫ్యామిలీ గడవదు. ఓకే. ఆ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వచ్చిన పిల్లని ఎమ్మటేసుకోవాలా, ఊర్లో చిన్నపిల్లడు అయ్యుండి వాడి భవిష్యత్తు చూడాలా. ఈ రెండు క్యాలిక్యులేషన్లో తను ధైర్యంగా ముందెళ్తుంది కాబట్టి నేను కొద్దిగా వెనకడుగు వేయొచ్చు అనే కాన్సెప్ట్ నాకు వచ్చింది. తను ధైర్యంగా ముందుకు పోతుంది, నా సపోర్ట్ ఎంతవరకు అనేది కూడా నేను క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. మరి అదే తమ్ముడు అనేవాడు లేకుండా తను ఒకటే ఉంటే ఆ రోజుల పరిస్థితి ఎట్లా ఉండేదో. అవును. బట్ అప్పటికి అంత అంటే స్తోమత లేకపోయినా కానీ ఆమెకి ఒక 15 లక్షల దాకా ఖర్చు పెట్టారు. మంచి సర్కిల్ ఉంది నాకు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు 6, వాళ్ళు అంత మంచి పొజిషన్లోనే ఉన్నారు. పర్లేదు. ఇప్పుడు ఏమీ లేని టైంలో మీరు 10,000 ఇచ్చారంటే గొప్ప కదా. అవును. ₹1,00,000 ఇచ్చారంటే అలా 2,50,000 ఇచ్చాడు మా ఫ్రెండ్, ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజర్. ఓకే. అలా నన్ను ఎవరు ఇడిచిపెట్టలేదు. ఒక ఆయన అయితే నేను ఎవరికో ఒక ఆయనకి చిన్న అమౌంట్ బాకీ ఉన్నా, ఇది హాస్పిటల్లో ఉండగా ఆయన వచ్చాడు, సుబ్బారావు నేను ఓ 10 రోజులు అయిన తర్వాత నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానంటే, ఏం చేసి ఆ మాట అన్నావు, నన్ను వెళ్ళిపోమన్నావా, నేను పిల్లని చూడటానికి వస్తే నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి బాధపడ్డాడు. మరి అలాంటి వ్యక్తులను నేను ఇలాంటి స్టేజ్ మీద గుర్తు తెచ్చుకోవాలి. లెఫ్ట్ రైట్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫణికుమార్ అని స్టేట్ బ్యాంక్ మేనేజర్, అట్లాగే 46 years నుంచి మేము 2 ఫ్రెండ్స్ ఉన్నాం. ఆయన జనరల్గా లారీ ఆపరేటరు ప్లస్ ఫైనాన్స్. ఏమున్నా లేకపోయినా లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్ అంతే. నేను వాళ్ళిద్దరి కోసం ఏదైనా చేయగలను, నా కోసం వాళ్ళు ఏదైనా చేయగలరు.
వాళ్ళ పేర్లు చెప్తుంటేనే ఆ. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకన్నా వాళ్ళే ఎక్కువ. నాకు కాల్ రాదు కానీ వాళ్ళిద్దరికి మార్నింగ్ కాల్ వెళ్ళిపోతుంది. రోజు 365 డేస్ కాల్ ఉంటుంది. 365 డేస్ 8:30 దాటితే ఏంటి కాల్ రాలేదు అనుకుంటాడు ఒక ఆయన. ఒక ఆయన సాయంత్రానికి మనం 5-6 సార్లు మాట్లాడుకున్నాం, ఒకసారి కలిసి కాఫీ తాగాం కదా, అయితే వాళ్ళకి పొద్దు వెళ్ళిపోయినట్టు. ఎంత పని అన్నా అన్నం తినేవాడిని కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తే ఇంకా నేను అన్నం విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంతే. పాప టైంలో అంత హెల్ప్ చేశారా? హెల్ప్ మాట అంతా కూడా అట్లాగే నా తోడబుట్టిన వాళ్ళు కూడా ఉం. ఆ రోజులో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు హెల్ప్ చేశారు. ఇప్పుడు సంపాదించిన అంతా కూడా పాప హెల్త్ గురించి అప్పుడు పెట్టేశారు కదా? ఇంచుమించు. ఆ? ఇంచుమించు. ఉం. రోజు సంపాదించేవాడిని. ఉం. అందరూ సాయంత్రం పూట కడతారు అప్పు. షాప్ ఇప్పుడు మీరు ఉన్నారు, షాప్ ఉంది, మీరు ఎవరికో చిట్టనో లేకపోతే ఇంకోటి వేస్తారు, లేకపోతే మీరు హోల్సేల్ కొట్టేవాడికి డబ్బులు ఇవ్వాలి 10,000. సాయంత్రం 5 గంటలకు వస్తాడు వాడు, ఇగో 500 తీసుకెళ్ళిపోయని చెప్పి 500 ఇస్తారు మీరు. ఉం. అంతే కదా జరిగేది, వ్యాపార సంస్థలో జరిగేది అదే. నేనైతే అట్లా కాదు, ఎర్లీ మార్నింగ్ 7కి అవనగడ్డ వెళ్ళిపోయి ఆ కట్టవలసిన ఆయనకి డబ్బులు కట్టేసిన తర్వాత వచ్చి షట్టర్ తీసేవాడిని. ఉం. అది నేనంటే నమ్మకం. డబ్బులు అతనికి ఇస్తే ఎక్కడ పోవు. 12 గంటలకైనా సరే వచ్చి మన డబ్బులు ఇచ్చి, ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్తాడు 2 రోజులు ఉండకపోతే నా డబ్బులు ఇంటికాడ ఇచ్చి వెళ్తాడు, ఇవ్వాల్సిన 10 రూపాయలైనా సరే 1000 రూపాయలైనా సరే. ఆ కాన్సెప్ట్తో నేను తీసుకున్న అప్పులన్నీ తీర్చాను 2 ఇయర్స్లో. పర్లేదు, ఏ రోజు ఆ రోజే. ఉం. అంతేగాని అక్కడ ఏదో నాకు ప్రాపర్టీ ఉంది అది అమ్మి కడదాంలే, అమ్మి కట్టానులే, ఇది లేదు. 2 రెక్కలు ఉన్నాయి ఉం. నాకు. అదే కదా నాన్న గొప్పతనం మరి.